హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే సప్లీ అండ్ బెటర్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ డేట్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో చాలా మందికి గుడ్ న్యూస్, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సో ఈ వీడియోలో అయితే నేను ఇంపార్టెంట్ అప్డేట్ గురించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాము. సో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనేసి చాలా మంది కామెంట్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి అనేసి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మనకైతే రిజల్ట్స్ అన్నది జూన్లో వస్తాయనేసి అయితే ఇక్కడ ఊరికే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఓన్లీ జూన్లో వస్తాయనేసి చెప్పారు. బట్ నా యొక్క దీన్ని బట్టి అంటే లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని సో నేనైతే కొద్దిగా రీసెర్చ్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక 15 to 16 days అయితే మనకు టైం అనేది పడుతుంది అనమాట. సో 15 to 16 days అంటే సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అయితే మనకు రిజల్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మనకు మొన్న ఎగ్జామ్స్కి కూడా మెయిన్ ఎగ్జామ్స్కి కూడా మనకు చాలా తక్కువ టైంలో అయితే రిజల్ట్స్ ఇచ్చారు కదా. బట్ ఈసారి అయితే మరీ ఇంత టైం అయితే పడదు. బట్ ఏంటంటే సో ఈసారి అంతా ఆన్లైన్లోనే పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. సో దాని నుంచి పేపర్ వాల్యుయేషన్ అన్నది ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో దాని నుంచి మనకైతే థర్డ్ వీక్లో అయితే రిజల్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి సో డేట్స్ వచ్చాక నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది నార్మల్గా అయితే అంటే సెకండ్ నుంచి అయితే జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ అన్నది తెలుగు అండ్ సాంస్క్రిట్ పేపర్. సో ఇలాగైతే అన్నీ జరుగుతాయి అన్నమాట. సో పేపర్ వాల్యుయేషన్ అన్నది ఒక టీచర్కి ఓన్లీ అంటే నార్మల్గా అయితే సో ఓన్లీ 30 పేపర్స్ అనేది పేపర్ వాల్యుయేషన్ చేయాలి. అది మార్నింగ్ 15 ఆఫ్టర్నూన్ 15 అలా చేయాలన్నమాట. బట్ ఈసారి ఏంటంటే టోటల్ ఒక టీచర్కి పర్ డే 60 పేపర్స్ అయితే ఇస్తున్నారు పేపర్ వాల్యుయేషన్ చేయడానికి. సో ఇలాగైతే అంటే మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది, అలాగే మీకైతే మార్క్స్ కూడా అంటే కొద్దిగా మంచి మార్క్స్ వస్తాయి. అండ్ పేపర్ వాల్యుయేషన్ అన్నది ఆన్లైన్లో కాబట్టి మీకైతే మీరు ఎంతైతే రాశారో దానికి ఎగ్జాక్ట్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో చాలామంది అంటే కొద్దిగా అటెంప్ట్ చేసినా కూడా నేను మొన్న అయితే ఎగ్జామ్ వీడియో చేశాను కదా, అంటే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ దగ్గర నేను వీడియో కూడా చేయించాను కదా. సో అదైతే ఒకసారి చూడండి. సో దానికి సంబంధించి మనకు లాభం నష్టం అనేసి క్లియర్గా ఆ వీడియోలో అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. సో మనకైతే సెకండ్ వీక్ ఆర్ మ్యాక్సిమం అంటే థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ లోపల అయితే మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. సో దీనికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సో మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాశారు సో దానికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏ పేపర్ అన్నది ఎలా వాల్యుయేషన్ అనేది చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా నేను అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తుంటారు. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. గట్టిగా ఒక లైక్ అనేది ఇచ్చేయండి గాయ్స్.